Good morning, students. My name is K. Sripriya, lecturer in commerce. Nehru Memorial Government Degree College, Jogipet, Sangareddy. Our subject name is Financial Accounting. Our topic is journal entries. In the last class, we completed some of the entries from these questions. We'll continue that. Yesterday, we finished up to Ashok, 20th transaction, date 20th. జనవరి 20న అశోక్ నుండి వసూలైన వడ్డీ. వడ్డీ వసూలైనప్పుడు మనకి వడ్డీ అనేది నగదు రూపంలో వస్తుంది కాబట్టి ఇక్కడ ఉండే రెండు అంశాలు ఏంటి? ఒకటి నగదు, రెండవది వడ్డీ. వడ్డీ అనేది నామమాత్రపు ఖాతా. అశోక్ నగదు అనేది వాస్తవిక ఖాతా. వాస్తవిక ఖాతాది ఫస్ట్ ఎప్పుడు కానీ నగదు ఫస్ట్ ఉంటే మనం నగదును తీసుకున్నట్లయితే సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. నగదు వస్తుందా పోతుందా అనేది ఆలోచిస్తే సరిపోతుంది. వడ్డీ వచ్చినప్పుడు మనకు నగదు వస్తుందా పోతుందా? వస్తుంది కాబట్టి ఎంట్రీ ఏమవుతుంది? నగదు ఖాతా డేటా టు వచ్చిన వడ్డీ ఖాతా. చూడండి ఇక్కడ 20వ తారీఖు నాడు నగదు ఖాతా డేటా టు వడ్డీ ఖాతా. వడ్డీ వసూలైనందున. ఓకే, నెక్స్ట్ 22 నాడు తీసుకున్నట్లయితే ఆఫీసు నిమిత్తం బ్యాంక్ నుండి తెచ్చిన నగదు. ఇక్కడ మనకు కనిపిస్తున్న రెండు అంశాలు ఏంటంటే ఒకటి బ్యాంకు, రెండవది నగదు. ఆఫీస్ నిమిత్తం తీసుకొచ్చినాం కాబట్టి ఆఫీస్ అవసరాలకు ఉపయోగిస్తున్న నగదు అని అర్థం. ఆఫీస్ నిమిత్తం బ్యాంక్ నుండి తెచ్చిన నగదు. ఇక్కడ కూడా నగదు వస్తుందా పోతుందా అనేది ఆలోచించండి. ఈ రెండు కూడా వాస్తవిక ఖాతాలే. బ్యాంకు, నగదు రెండు కూడా వాస్తవిక ఖాతాలే. వాస్తవిక ఖాతా రూల్ ప్రకారం నగదు వస్తుందా పోతుందా అని మాత్రమే ఆలోచించాలి. బ్యాంకు నుండి ఆఫీస్కి నగదు తీసుకొచ్చినప్పుడు ఆఫీస్లోకి నగదు వస్తుంది, బ్యాంక్లోంచి నగదు పోతుంది. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? మనకు నగదు వస్తుంది కాబట్టి నగదుని డెబిట్ చేస్తాము, బ్యాంక్ని క్రెడిట్ చేస్తాము. అప్పుడు ఎంట్రీ మనకు నగదు ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా. నగదు ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా. వివరణ: ఆఫీసు ఖర్చుల నిమిత్తం నగదును బ్యాంకు నుండి తెచ్చినందున 2000 డెబిట్లో 2000 క్రెడిట్లో రాసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి సొంతానికి బ్యాంక్ నుండి తెచ్చిన నగదు. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ని కరెక్ట్గా క్యాచ్ చేస్తే మీకు ఎంట్రీస్ రాయటం సులభం అవుతుంది. పైన 20th రోజు దాంట్లోనేమో 22nd రోజు మనము ఆఫీస్ అవసరాల కోసం బ్యాంక్లోంచి డబ్బులు తెచ్చినాం. 24th రోజు మన సొంతానికి అంటే మన పర్సనల్ యూజ్ కోసం బ్యాంక్ నుండి నగదు తెచ్చినాం. పర్సనల్ యూజ్ కోసం బ్యాంక్ నుండి తెచ్చినప్పుడు దాన్ని మనం సొంత వాడకాలు, డ్రాయింగ్స్ అంటాము. ఓకే, డ్రాయింగ్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్, డ్రాయింగ్స్ అకౌంట్లో రాస్తున్నాం. ఇప్పుడు నగదు వచ్చిందా పోయిందా అంటే ఇక్కడ సంస్థలోంచి నగదు పోయినట్లే కదా. సొంతానికి తీసుకున్నప్పుడు పోతుంది కాబట్టి నగదుకు బదులుగా బ్యాంకుని క్రెడిట్ చేస్తున్నాం. బ్యాంక్లోంచి పోయింది కాబట్టి. దేనికోసం పోయింది? ఇక్కడ ఏ వస్తువుని కొనలేదు మనం, దేనికి అంటే పర్సనల్ అకౌంట్కి యూజ్ చేసాం కాబట్టి దానికి టెంపరీగా మనం ఒక నామమాత్రపు ఖాతాను ఓపెన్ చేస్తున్నాం. ఆ నామమాత్రపు ఖాతా పేరే సొంత వాడకాలు, డ్రాయింగ్స్. అప్పుడు ఎంట్రీ ఏమని వస్తుంది? డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు నగదు బ్యాంక్ ఖాతా. డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సొంత వాడకాల ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా. సొంత ఖర్చుల నిమిత్తం బ్యాంకు నుండి తెచ్చినందున. ఓకే, 800 డెబిట్లో క్రెడిట్లో.
నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూడండి. రాజీవ్ వర్మ నుండి తీసుకున్న రుణము. రాజీవ్ వర్మ నుండి తీసుకున్న రుణము. ఇక్కడ మనము రుణం తీసుకున్నాము అంటే ఆ రుణం మీకు ఏ రూపంలో వస్తుంది? నగదు రూపంలోనే కదా వచ్చేది, నగదు రూపంలో వస్తుంది. ఎవరి దగ్గర నుండి వస్తుంది మనకు అది? రాజీవ్ వర్మ. ఓకే, అంటే మనం రాజీవ్ వర్మకి బాకీ ఉన్నామని అర్థం. ఎప్పుడైనా మనం ఎవరికైనా బాకీ ఉంటే క్రెడిటర్ అన్నట్టు కదా. రుణదాతలు ఎప్పుడు కూడా క్రెడిట్ వైపున ఉంటారు, రుణగ్రస్తులు ఎప్పుడు కూడా డెబిట్ వైపున ఉంటారు. ఓకే, డెటార్స్ అయితే డెబిట్, క్రెడిటార్స్ అయితే క్రెడిట్. ఇక్కడ రాజీవ్ వర్మ క్రెడిటార్ కాబట్టి రాజీవ్ వర్మను క్రెడిట్ చేస్తాము, అతను ఇచ్చిన నగదుని డెబిట్ చేస్తాం. అప్పుడు ఎంట్రీ ఏమవుతుంది? నగదు ఖాతా డేటా టు రాజీవ్ వర్మ అప్పు ఖాతా. ఆయనకి మనం అప్పు ఉన్నామని ఈ ఖాతా మనకి ఇండికేట్ చేస్తుంది. ఓకే, 15,000 డెబిట్ లో 15,000 క్రెడిట్ లో. వివరణ వచ్చేసి రాజీవ్ వర్మ నుండి అప్పు తీసుకున్నందున, రాజీవ్ వర్మ నుండి అప్పు తీసుకున్నందున. ఓకే, నగదు వస్తుంది కాబట్టి నగదుని డెబిట్ చేసినాము. రాజీవ్ వర్మకు మనం బాకీ ఉన్నాం కాబట్టి రాజీవ్ వర్మని క్రెడిట్ చేస్తున్నాము. నెక్స్ట్ స్వప్రయోజనార్థం బ్యాంకు నుండి తెచ్చిన నగదు. స్వప్రయోజనార్థం బ్యాంకు నుండి తెచ్చిన నగదు. స్వప్రయోజనము అంటే ఇది ఇందాకే డిస్కస్ చేసాం కదా, సొంత వాడకాలు. స్వప్రయోజనానికి బ్యాంకు నుండి నగదు తెచ్చినాము. అప్పుడు ఏమవుతుంది? స్వప్రయోజనం అంటే డ్రాయింగ్స్, సొంత వాడకాలు. సొంత వాడకాల ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా. సొంత వాడకాల ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా. ఇక్కడ మళ్ళీ మనకి 30th రోజు 30 నాడు ఇంకొక ఎంట్రీ కనిపిస్తుంది, సొంతానికి తీసుకున్న సరుకు. ఇందాకనేమో నగదు తీసుకున్నాం, నగదు తీసుకున్నప్పుడు నగదు వస్తుంది కనుక నగదుని డెబిట్ ఆర్ క్రెడిట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏమైతుంది? స్వప్రయోజనానికి సొంతానికి సరుకు తీసుకున్నాం, అవునా? సరుకు తీసుకున్నప్పుడు ఇక్కడ నగదుతో ప్రమేయం లేదు మనకి. రెండు అంశాలు ఏంటవి మనకి? ఒకటి సరుకు, రెండవది సొంత వాడకాలు. సొంత వాడకాలు ఎప్పుడు కూడా డెబిట్ లోనే ఉంటాయి. సొంత వాడకాల ఖాతా డెటార్ టు కొనుగోళ్ల ఖాతాకి మళ్ళిస్తాం దీన్ని, సరుకుని. ఎందుకు కొనుగోళ్ల ఖాతాకు మళ్ళిస్తామంటే మనం సంస్థ కోసం తెచ్చిన కొనుగోలులోంచి తీసేస్తున్నాం దీన్ని. సంస్థకు తెచ్చిన సరుకులోంచి మనం ఇంటికి తీసుకెళ్తున్నాం కాబట్టి సంస్థ కోసం మనం తెచ్చిన సరుకులో కొంత విలువ తగ్గిపోతుంది కాబట్టి ఆ సరుకులోంచి తగ్గిస్తున్నాం. ఓకే, వచ్చినప్పుడైతే ఏ ఖాతాలోనైనా కూడా ఆ ఖాతా విలువ పెంచాలంటే దాని పొజిషన్ ఎటు ఉందో అటువైపే మరొకసారి ఆ ఖాతాలో రాయాలి. ఆ ఖాతాలో తగ్గించాలి అంటే దానికి ఆపోజిట్ లో రాయాలి దాన్ని. ఇక్కడ సరుకుని తగ్గిస్తున్నాం కాబట్టి సరుకుని సరుకు అనకుండా మనం కొనుగోళ్లు లేదా అమ్మకాలు అంటాం. కొన్నప్పుడైతే కొనుగోళ్ళని, అమ్మినప్పుడైతే అమ్మకాలని అంటున్నాం. కొనుగోళ్ల నుంచి తీసేసేయాలి అంటే కొనుగోలు నార్మల్ గానైతే డెబిట్ వైపున ఉంటాయి, అవి రద్దు చేయాలి, తగ్గించాలి అంటే దాన్ని ఏం చేయాలి? క్రెడిట్ చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు మనకి ఎంట్రీ ఏమొస్తుంది? సొంత వాడకాల ఖాతా డేటా టు సరుకు ఖాతా. సరుకు పేరేంటిది? అది కొనుగోళ్ళు. అందుకని ఇప్పుడు ఎంట్రీ ఏమని వస్తుంది? సొంత వాడకాల ఖాతా డేటార్ టు కొనుగోలు ఖాతా. కొనుగోలు యొక్క విలువను రద్దు చేస్తున్నందుకు కొనుగోలు ఖాతాను ఆపోజిట్ సైడ్ అంటే అది డెబిట్ వైపు ఉంటుంది కదా, ఇప్పుడు క్రెడిట్ వైపున నమోదు చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ భూస్వామికి చెక్కు ద్వారా అద్దె చెల్లింపు. భూస్వామి
అంటే మనకి ఎవరైతే భూమి ఇచ్చాడో అతను ల్యాండ్ లార్డ్ అన్నమాట. అతని ల్యాండ్ని మనం ఉపయోగించుకుంటున్నాం. అతని ల్యాండ్ని మనం ఉపయోగించుకుంటున్నందుకు గాను అతనికి మనం నెల నెల అద్దె చెల్లిస్తున్నాం. ఓకే, అద్దె చెల్లిస్తున్నప్పుడు మన దగ్గర నుండి నగదు వస్తుందా పోతుందా? పోతుంది. నగదు పోతుంది కాబట్టి నగదుని క్రెడిట్ చేస్తున్నాం. ఇంటి యజమానికి మనం చెక్కు ద్వారా చెల్లించిన నగదు అన్నప్పుడు నగదు వస్తుందా పోతుందా? పోతుంది. కాబట్టి నగదుని క్రెడిట్ చేస్తున్నాం. మరి ఎవరికి ఇచ్చినాం దీన్ని అంటే ఇంటి యజమానికి ఇచ్చినాం. కానీ ఇంటి యజమాని ఖాతాను మనం క్రెడిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయనకి ఎందుకు ఇచ్చినాం మనము? అతనికి రెంట్ కోసం ఇచ్చినాం, అద్దెకు. అద్దె చెల్లించాల్సి ఉంది కాబట్టి ఇచ్చినాం. అవునా? అద్దె చెల్లించడం కోసం ఇచ్చినాం కాబట్టి ఎంట్రీ ఏమొస్తుంది? అద్దె ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా, చెక్కు ద్వారా అద్దెను చెల్లించినందున. ఇప్పుడు దాన్ని డెబిట్లో 600, క్రెడిట్లో 600 రాసేస్తున్నాం. ఇవన్నీ ఎంట్రీస్ అయిపోయిన తర్వాత డెబిట్ అమౌంట్ని క్రెడిట్ అమౌంట్ని టోటల్స్ చేస్తున్నాం మనం. టోటల్స్ చేసినప్పుడు డెబిట్ అమౌంట్ క్రెడిట్ అమౌంట్ సమానంగా వస్తే మీరు అంకన సమానంగా ఉన్నట్లు. ఓకే, ఇప్పుడు ఆ నెలలో ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కరెక్ట్గా జరిగినట్లు. ఇది జంట పద్దు విధానం. ప్రతి దానికి రెండు అంశాలు ఉంటాయి. ప్రతి వ్యవహారంలో 2 అంశాలు ఉంటాయి. ఒకటి డెబిట్ అంశము, రెండవది క్రెడిట్ అంశము. డెబిట్ అంశాలన్నీ ప్రతి డెబిట్కి ఒక క్రెడిట్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అలా 2 వస్తేనే జంట పద్దు విధానంలో మనం అకౌంట్స్ కరెక్ట్గా రాసినట్టు. 2 వైపుల టోటల్ కూడా సమానంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దాదాపుగా మీకు అందరికీ కూడా ఈ ప్రాబ్లం చాలా క్లియర్గా అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మరొకసారి క్లియర్గా చదివి నోట్ చేసుకొని, లెక్కలు నోట్ చేసుకొని క్లియర్గా చదివి మీరు ఓన్గా ఎంట్రీస్ రాసి అప్పుడు చెక్ చేసుకోండి, సులభంగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ ఇంకొక లెక్క చెప్తాను నేను, అప్పుడు మీకు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. ఇది కూడా దాని లాంటిదే, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఆ లెక్కకి ఈ లెక్కకి. దాదాపు 2 కూడా చాలా ట్రాన్సాక్షన్స్ ఒకే విధంగా ఉంటాయి, కానీ కొంత తేడా ఉంటుంది మనకి. ఆ తేడా ప్రకారం చూద్దాం మనం. ఫస్ట్ లెక్క చూడండి. మీరు లెక్క చేసే కంటే ముందు ఒకసారి క్లియర్గా లెక్క మొత్తం చదవాలి. చదివితే అప్పుడు మనకి ఆ లెక్క పైన ఒక కాన్సెప్ట్ అనేది అర్థమయ్యి ఎలా చేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా ప్రకారం ఈజీగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా కూడా లెక్క చేసే ముందు ఒకసారి లెక్కను 1కి 2 సార్లు బాగా చదువుకోవాలి. చదువుకుంటే మనం సులభంగా చేయగలుగుతాం. ఇప్పుడు ఈ లెక్కలో మనకి ఏమి ఇచ్చాడు? గురురాజ్ అనే వర్తకుడు వ్యాపారం చేయుచున్నాడు. గురురాజ్ అనే వర్తకుడు వ్యాపారం చేయుచున్నాడు. ఒకటి 2013వ తేదీన అతని ఆస్తులు అప్పులు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఆస్తులు ఫర్నిచర్ 8,000, సరుకు నిల్వ 35,000, బ్యాంకులో నగదు 14,000, చేతిలో నగదు 500. వడిరాజ్ నుండి రావలసిన, వడిరాజ్ అనే ఒక వ్యక్తి, అతని నుండి రావలసిన 2,500,
విజయ్ నుండి రావలసిన 2000 అప్పులు. లక్ష్మణాచారికి ఇవ్వవలసిన రూపాయలు 9000, వసంత కుమార్కి ఇవ్వవలసినది రూపాయలు 6000. ఇవి మనకి 1/1/2013 నాడు ఉన్న ట్రాన్సాక్షన్స్. ఓకే, గురురాజ్ అనే ఒక వర్తకుడి యొక్క డీటెయిల్స్ అన్నమాట ఇవి. ఏమున్నాయి? 1/1/2013 నాడు అతను ఆస్తులు అప్పుల వివరాల్ని మనకి ఇక్కడ తెలియజేశాడు. ఫస్ట్ ఆస్తుల్ని తీసుకుందాం. ఫర్నిచర్ 8000, సరుకు నిల్వ 35,000, బ్యాంక్లో నగదు 14,000, చేతిలో నగదు 500, వడిరాజ్ నుండి రావలసినది 2,500, విజయ్ నుండి రావలసినది 2000. అప్పుల్లో మనకి లక్ష్మణాచారికి ఇవ్వవలసినది 9000, అంటే మనం ఇవ్వాలి. మనము అంటే ఎవరు ఇక్కడ? గురురాజ్. వసంత కుమార్కి ఇవ్వవలసింది 6000. ఇక్కడ కింద మనకి అతను జనవరిలో ఏమేమి వ్యవహారాలు చేశాడో అవన్నీ ఇచ్చాడు. జనవరి 2013 జనవరి 2 నుండి, ఇవన్నీ కూడా జనవరి 1 నాడువి. ఇక్కడ నుండి జనవరి 2 నుండి వరుసగా ఉన్నాయి మనకి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ని మనం చూస్తూ మన నెక్స్ట్ ఎంట్రీస్ అన్ని కూడా రాసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ తీసుకోండి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ మొత్తము ఒక జనవరి 1 రోజే ఉన్నాయి. వీటన్నింటికి విడివిడిగా ఒక్కొక్క ఎంట్రీ రాయొచ్చు, కానీ ఇవన్నీ ఒకే రోజు జరిగినాయి కాబట్టి ఒక ఎంట్రీ రాసినా కూడా మనకి నష్టం ఏమీ ఉండదు, సులభంగా అయిపోతుంది. అందుకని ఏం చేస్తున్నాము, ఈ ఎంట్రీ పైన ఒకే రోజు జరిగిన వ్యవహారాలన్నింటికి కలిపి, అంటే ప్రారంభంలో కాబట్టి అన్నింటికి కలిపి ఒకే ఎంట్రీ రాసిస్తున్నాం మనం. ఏమని ఇక్కడ మనకి ఏవేవి వస్తుంది ఒక్కొక్క దాన్ని చూద్దాం. ఫస్ట్ తీసుకోండి. ఫస్ట్ ఏముంది మనకు? అతని ఆస్తులు ఇచ్చాడు. ఆస్తుల్లో ఫస్ట్ ఏంటి? ఫర్నిచర్ 5000, అంటే ఫర్నిచర్ ఆస్తి కదా, సరుకు ఆస్తి. బ్యాంక్లో నగదు ఆస్తి, చేతిలో నగదు ఆస్తి. గిరిరాజు నుండి రావాల్సింది అంటే రుణగ్రస్తులు అన్నమాట. డెటార్, విజయ్ కూడా డెటార్, రుణగ్రస్తుడు. మనకి డబ్బులు ఇచ్చేవాడు, మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చినా వాళ్ళ మనకు తిరిగి వచ్చేస్తాయి అన్నమాట. ఆస్తులన్నీ కూడా మనము ఏ ఖాతా కిందకి వస్తున్నాయి? వాస్తవిక ఖాతా, రియల్ అకౌంట్. వాస్తవిక ఖాతా రూల్ ఏం చెప్తుంది మనకి? ఆస్తి వస్తే డెబిట్, ఆస్తి పోతే క్రెడిట్. కాబట్టి దాని రూల్ ప్రకారం ఆస్తులన్నిటిని డెబిట్ చేసేస్తున్నాం. ఓకే, అప్పులన్నిటిని క్రెడిట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆస్తులన్నీ వరుసగా తీసుకోండి. ఫస్ట్ ఫర్నిచర్ 8000, సరుకు 35,000, బ్యాంక్ 14,000, నగదు 500, వడిరాజ్ 2500, విజయ్ 2000. ఇవన్నీ కూడా డెబిట్ అంశాలు. వీటి అమౌంట్ అన్ని కూడా డెబిట్లో వేసేసేయండి. ఆ తర్వాత ఒక లైన్ వదిలేసి, ఒక లెటర్ వదిలేసి క్రెడిట్ అంశాలు స్టార్ట్ చేస్తాం. క్రెడిట్ అంశాలు స్టార్ట్ చేసే ముందు క్రెడిట్ని ఇండికేట్ చేయడం కోసం, డెబిట్ని ఇండికేట్ చేయడానికి డెటార్ రాస్తున్నాం కదా, అలానే క్రెడిట్ని ఇండికేట్ చేయడానికి, అంటే మనం ఎక్కడి నుండి వచ్చినాయి అనేది ఇండికేట్ చేయడం కోసం టు అనే లెటర్ని, టు అనే వర్డ్ని యూజ్ చేస్తున్నాం. TO2, టు లక్ష్మణాచారి ఖాతా. ఇది మనం అతనికి చెల్లించాల్సింది, మన అప్పు అన్నమాట. టు వసంత్ కుమార్ ఖాతా. ఈ రెండు రాసినప్పుడు మనకి ఇక్కడ ఈ రెండే అంశాలు ఉన్నాయి. యాక్చువల్గా అప్పుల్లో చూస్తే రెండే ఉన్నాయి, ఆస్తుల్లో చూస్తే 6 ఉన్నాయి, అప్పులు ఓన్లీ 2 ఉన్నాయి. అయితే మనము రఫ్లో ఏం చేసుకోవాలి? డెబిట్ అమౌంట్స్ అన్నిటినీ కూడా టోటల్ చేసుకోవాలి. అట్లానే క్రెడిట్ అమౌంట్ అన్నిటిని కూడా టోటల్ చేసుకోవాలి. డెబిట్ అమౌంట్లోంచి క్రెడిట్ అమౌంట్ని తీసేస్తే బ్యాలెన్స్ ఉన్నట్లయితే ఆ బ్యాలెన్స్ని మూలధన ఖాతాకు మళ్లించాలి. డెబిట్
డెబిట్ నుండి క్రెడిట్ కి ఉన్న డిఫరెన్స్ ని మూలధన ఖాతాకి, క్యాపిటల్ అన్నమాట, అతను ఇన్వెస్ట్మెంట్ చేసింది అని అర్థం దాన్ని. అందుకని ఆ మిగిలిన అమౌంట్ ని మూలధన ఖాతాకి మళ్ళించేస్తున్నా. అంటే అతను రకరకాల ఆస్తుల్ని తీసుకొని వచ్చాడు కాబట్టి ఆ ఆస్తులన్నీ అతను తెచ్చినవే కనుక అదంతా ఇన్వెస్ట్మెంట్ గా భావించి అతని క్యాపిటల్ అకౌంట్ కి మళ్ళించేస్తున్నామని అర్థం. ఓకే, దీని అంతటికి కలిపి ఒకే వివరణ రాయాలి. ఏంటది? ప్రారంభపు ఆస్తులు అప్పులు లెక్కించి వ్యత్యాసాన్ని మూలధనంగా తీసుకున్నందున. ఓకే, ఇప్పుడు క్లియర్ గా అర్థమైందా? ఎప్పుడు కూడా ప్రారంభంలో ఏం చేస్తాం మనము? ఆస్తులన్నిటినీ డెబిట్ వైపున, అప్పులన్నింటినీ క్రెడిట్ వైపున నమోదు చేసి డిఫరెన్స్ ఏదైనా ఉంటే, అప్పుల వైపు ఏదైనా అమౌంట్ తక్కువగా వస్తే ఆ అమౌంట్ని మూలధన ఖాతాకి మళ్ళించేస్తాము. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. ఇప్పుడు మనము జనవరి 2 నుండి ఈయన చేసిన ట్రాన్సాక్షన్స్ ఒక్కొక్కటి చూద్దాం. జనవరి 2న జనవరి 2న నగదు అమ్మకాలు. నగదు అమ్మకాలు అన్నప్పుడు ఏమవుతుంది? ఇందులో ఉన్న రెండు అంశాలు చాలా క్లియర్గా కనిపించేస్తున్నాయి మనకు. ఒకటి నగదు, రెండవది అమ్మకాలు. అప్పుడు నగదుని ఎప్పుడు నగదు కనిపించింది అంటే, నగదు కానీ బ్యాంక్ కానీ కనిపించింది అంటే ఫస్ట్ దాని గురించి ఆలోచించాలి. నగదు వస్తుందా పోతుందా? వస్తుంది. అమ్మినప్పుడు, సరుకు అమ్మినప్పుడు నగదు వస్తుంది. వస్తే ఏం చేయాలి? డెబిట్. మరి దేన్ని క్రెడిట్ చేయాలి? సరుకు పోతుంది కదా, అందుకని సరుకుని క్రెడిట్ చేస్తున్నాం. నగదు ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా. నగదు ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా. చూడండి ఇక్కడ ఎంట్రీ చూడండి, ఏమని రాసిన? నగదు ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా. ఓకే, వివరణ ఏం రాసినాము? నగదుకు సరుకు అమ్మినందున, నగదుకు సరుకు అమ్మినందున 6,000. నెక్స్ట్ సెకండ్ ఏముంది? తర్వాత ఏముంది? కృష్ణమూర్తికి అమ్మకాలు. కృష్ణమూర్తికి సరుకు అమ్మినాం. ఇందాకనేమో నగదుకు అమ్మినాం కాబట్టి నగదు ఒకటి, అమ్మకాలు ఒకటి. ఇక నగదు లేదు, అప్పుడు ఏంటి? మనము రూపాయి అమ్మినామని అర్థం. రూపాయి అమ్మినామంటే మనం వాళ్ళకి డబ్బులు, వాళ్ళు తర్వాత డేట్ నాడు డబ్బులు ఇస్తామని చెప్పారనమాట. ఇది అరువు వ్యవహారం అంటాము దీన్ని. ఓకే, అమ్మినప్పుడు సరుకు పోతుంది. ఎవరికైతే మనం డబ్బు ఇచ్చామో అతను మనకు బాకీ ఉన్నట్టు. బాకీ ఉన్న వ్యక్తిని మనం రుణగ్రస్తుడు, డెటార్ అంటాము. బాకీ ఉన్న వ్యక్తిని రుణగ్రస్తుడు, డెటార్ అంటాము. డెటార్ ఎప్పుడు కూడా మనకు ఆస్తి లాంటి వాడే, అవునా? తర్వాత ఫ్యూచర్లో మనకు వచ్చేస్తాయి కదా, కాబట్టి అతన్ని ఇప్పుడు కూడా డెటార్ ఎప్పుడు కూడా ఎటువైపు ఉంటారు? డెటార్ అకౌంట్ డెబిట్లో ఉంటుంది. ఆ రూల్ ప్రకారం మనం ఇప్పుడు డెటార్ ఎవరు మనకి ఇక్కడ? కృష్ణమూర్తి తర్వాత డబ్బులు ఇస్తానన్నాడు కాబట్టి అతని పేరుని డెబిట్ చేసుకుంటున్నాము. కృష్ణమూర్తి ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా. కృష్ణమూర్తి ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా. వచ్చిందా? చూడండి ఇక్కడ జనవరి 3 రోజు జనవరి 3 కృష్ణమూర్తి ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా. కృష్ణమూర్తి ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా. కృష్ణమూర్తికి సరుకులు అరువుగా అమ్మినందున. కృష్ణమూర్తి ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా. కృష్ణమూర్తికి సరుకులు అరువుగా అమ్మినందున 1500. ఓకే, నెక్స్ట్ జనవరి 5 రోజు తీసుకోండి. సీతారాం నుండి కొనుగోలు.
సీతారాం నుండి సరుకు కొన్నాం మనం. సీతారాం నుండి సరుకు కొన్నప్పుడు ఇందులో ఉన్న 2 అంశాలు ఏంటి? ఒకటి సీతారాం, రెండవది కొనుగోలు. అవునా? కొన్నప్పుడు సరుకు వస్తుందా పోతుందా? వస్తుంది. కాబట్టి కొనుగోలని డెబిట్ చేస్తున్నాము. రైట్? తర్వాత ఎవరికి మనం బాకీ ఉన్నాము? సీతారాంకి బాకీ ఉన్నాం. ఎలా చెప్తున్నామంటే ఇక్కడ మనం నగదుకి కొనలేదు. నగదుకి కొనలేదు, పేరు ఇచ్చిండు అంటే ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అని అర్థం. క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాబట్టి అతనికి మళ్ళీ మనం అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. అందుకని ఏం చేస్తున్నాము? సీతారాం ఖాతా డెటార్ టు సీతారాం నుండి కొంటున్నాం కాబట్టి అతను మనకి అప్పు ఇస్తున్నాడు, రుణదాత అవుతాడు. రుణదాతలు ఎప్పుడు కూడా క్రెడిట్ వైపున ఉంటారు. ఓకే, రుణదాతలు ఎప్పుడు కూడా క్రెడిట్ వైపున ఉంటారు. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? కొనుగోలు ఖాతా డెటార్ టు సీతారాం ఖాతా. ఇక్కడ చూడండి, జనవరి 5th రోజు కొనుగోళ్ల ఖాతా డెటార్ టు సీతారాం ఖాతా. జనవరి 5th రోజు కొనుగోలు ఖాతా డెటార్ టు సీతారాం ఖాతా. వివరణ: సీతారాం నుండి సరుకు కొన్నందున. ఓకే, మరి నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాము. అమౌంట్ డెబిట్ కార్డులో క్రెడిట్ కార్డులో సపరేట్గా వేసేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి 7th రోజు చూడండి, అగ్ని బీమా ప్రీమియం చెల్లింపు. అగ్ని బీమా ప్రీమియం చెల్లింపు అంటే ఇక్కడ ఫస్ట్ మనం 2 అంశాలని గుర్తుపట్టడం కష్టంగా ఉంటుంది. ఇందాకైతే సీతారాం కొనుగోలు అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఇందులో ఉన్న 2 ట్రాన్సాక్షన్స్ ఏంటి అనేది ఫస్ట్ మనం అది ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే, అగ్ని బీమా ప్రీమియం. ప్రీమియం చెల్లిస్తున్నాము అంటే ఏ రూపంగా చెల్లిస్తావు నువ్వు? ఏ రూపంలో చెల్లిస్తావు? నగదు రూపంలో చెల్లిస్తున్నావు. అవునా? ఎప్పుడైతే నగదు కానీ బ్యాంక్ కానీ వచ్చింది అంటే దాని గురించి ఆలోచిస్తే చాలు, ఎంట్రీ మనకు వచ్చేసినట్లే. ఇప్పుడు నగదు వచ్చిందా పోయిందా? పోతుంది. పోతుంది కాబట్టి నగదుని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలనేది అర్థమైపోయింది. మరి ఎందుకోసం నగదు పోయింది నీ దగ్గర నుండి? మనము అగ్ని బీమా ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇన్సూరెన్స్ కింద ప్రీమియంని చెల్లించినాం అంటే బీమా చెల్లించడం అని అర్థం. అవునా? అంటే ఇక్కడ మనకి ఇంకో అంశం ఏమీ కనిపించట్లేదు, బీమా అనేది ఒక్కటే తెలుస్తుంది, ఇన్సూరెన్స్ పే చేసినాం. అయితే ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేస్తాము? నామినల్ అకౌంట్ రూల్ని ఫాలో అవుతున్నాం. ఏం చెప్తుంది నామినల్ రూల్ అకౌంట్? ఎక్స్పెన్సెస్ని తర్వాత లాసెస్ని డెబిట్ చేయమంటుంది. అవునా? ఇన్కమ్స్ గెయిన్స్ క్రెడిట్. ఇక్కడ ఖర్చు కదమ్మా, ఇది బీమా అంటే ఏంటి? ఖర్చు. కాబట్టి అగ్ని బీమాని డెబిట్ చేస్తున్నాము, నగదుని క్రెడిట్ చేస్తున్నాము. ఎంట్రీ ఏం రాయాలి అప్పుడు? మామూలుగా బీమా అని రాయొచ్చు, లేదా అగ్ని బీమా అని రాయొచ్చు, లేదంటే అగ్ని బీమా ప్రీమియం. అలా మనకి కన్వీనియంట్గా ఏదనుకుంటే అది రాసేసి దాన్ని డెబిట్ చేస్తున్నాము, నగదుని క్రెడిట్ చేస్తున్నాము. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఏ రోజు ట్రాన్సాక్షన్ జరిగింది? 7th జనవరి. బీమా ప్రీమియం ఖాతా డెటార్ టు నగదు ఖాతా. ఓకే, బీమా ప్రీమియం ఖాతా డెటార్ టు నగదు ఖాతా. బీమా ప్రీమియం చెల్లించినందున 200 డెబిట్లో 200 క్రెడిట్లో. ఇలా మనం ట్రాన్సాక్షన్ని క్లియర్గా చదివి అందులో ఉన్న 2 ఆస్పెక్ట్స్ ఏంటో చూసి వాటి ప్రకారం, వాటి రూల్స్ ప్రకారం మనం వాటిని డెబిట్ ఆర్ క్రెడిట్ చేసుకోవాలి. నెక్స్ట్ 9th రోజు చూడండి. 9th రోజు మనం ఏం చేసాము? లక్ష్మణాచారికి జారీ చేసిన చెక్కు పూర్తి బాకీ పరిష్కారం కోసం 8,900. ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ ఫస్ట్ చదివితే అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చదవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది ఏమని? లక్ష్మణాచారి బాకీని మనం చెల్లించేసినాము అని అర్థం. ఇంతకుముందు మనము జనవరి 1st రోజు ట్రాన్సాక్షన్లో రాసుకున్నాము ఏమని?
లక్ష్మణాచారికి మనం బాకీ ఉన్నామని. చూసారా, జనవరి 1 రోజు లక్ష్మణాచారికి మనం ఎంత ఇవ్వాలి? 9000 ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఎంత ఇస్తున్నాం మనము? 8900. మరి ద రిమైనింగ్ 100 ఎక్కడ పోయినట్టు? మనము అతనికి సరైన సమయంలో ముందుగా తొందరగా రీపేమెంట్ చేస్తున్నాం కాబట్టి అతను మనకి ఇచ్చిన డిస్కౌంట్ అని అర్థం. ఓకే, అర్థమైందా? లెక్కలో చెప్పినా చెప్పకున్నా బ్యాలెన్స్ అమౌంట్ ఉన్నట్లయితే ఆ అమౌంట్ని మనము డిస్కౌంట్గా భావించాలి. ఓకే, ఇప్పుడు నగదు గురించి ఆలోచిద్దామమ్మా. ట్రాన్సాక్షన్లో ఏం చెప్పాడు? నగదుకు బదులుగా చెక్ ఇచ్చాడు. అవునా? చెక్ అంటే ఏంటి? బ్యాంకు అయినా నగదైనా ఏ ఖాతా కిందికి వస్తున్నాయి? వాస్తవిక ఖాతా, రియల్ అకౌంట్ రూల్ ఏంటి? నగదు వస్తే డెబిట్, నగదు పోతే క్రెడిట్. ఇప్పుడు లక్ష్మణాచారికి నువ్వు డబ్బులు ఇస్తున్నావంటే నీకు నగదు వస్తుందా పోతుందా? పోతుంది. కాబట్టి ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. ఓకే, నగదు వస్తే డెబిట్, పోతే క్రెడిట్. క్రెడిట్ వైపున నగదుకు బదులుగా బ్యాంక్ రాయాలి. ఎందుకు? చెక్ ద్వారా చెల్లిస్తున్నాం కాబట్టి. నెక్స్ట్, ఇంతకు ముందు లక్ష్మణాచారిని మనం ఎక్కడ వైపు చూపించినామమ్మా? మనం అతనికి బాకీ ఉన్నట్లుగా అప్పుల్లో చూపించుకున్నాం కదా. ఎక్కడుంది అది? మనకి క్రెడిట్ వైపున కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆయన బాకీ తీర్చేస్తున్నాం కాబట్టి ఆ ఖాతాను రద్దు చేయాలి. ఖాతా రద్దు చేయాలి అంటే ఆ ఖాతా పొజిషన్కి ఆపోజిట్లో రాయాలి. ఈ క్రెడిట్లో ఉన్న లక్ష్మణాచారిని తీసుకొచ్చి డెబిట్లోకి వేసేసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది చెప్పండి? లక్ష్మణాచారి ఖాతా డెటార్ టు బ్యాంక్ ఖాతా. ఇక్కడ బ్యాలెన్స్ అమౌంట్ ఉంది. లక్ష్మణాచారి బాకీ ఏమో 9000, మనం ఇచ్చింది 8900. మరి అట్లా రాస్తే అసంపూర్ణ పద్దు అవుతుంది. కనుక సంపూర్ణంగా రాయాలి. కనుక ద రిమైనింగ్ 100కి కూడా మనం ఎంట్రీ చూపించాలి. ఆ 100 మనకి ఏమవుతుంది? వచ్చిన డిస్కౌంట్. వచ్చిన డిస్కౌంట్ అంటే మనకి ఆదాయమే కదా అది. అందుకని దాన్ని క్రెడిట్ వైపున చూపించుకుంటాం. నామినల్ రూల్ ప్రకారం ఆదాయాలు లాభాలు క్రెడిట్ కదా, క్రెడిట్ వైపున చూపిస్తున్నా. ఇప్పుడు కంప్లీట్ ఎంట్రీ చెప్పండి. లక్ష్మణాచారి ఖాతా డెటార్ టు బ్యాంక్ ఖాతా టు వచ్చిన వడ్డీ ఖాతా. చూడండి ఇక్కడ 9th రోజు లక్ష్మణాచారి ఖాతా డెటార్ టు బ్యాంక్ ఖాతా టు డిస్కౌంట్ ఖాతా. క్రెడిట్లో ఉంది కాబట్టి వచ్చిన డిస్కౌంట్ అని అర్థం. ఓకే, అమౌంట్స్ ఏమని రాస్తున్నాం మనం? లక్ష్మణాచారికి ఎదురుగానేమో 9000 రాస్తున్నాము. తర్వాత బ్యాంకుకి ఎదురుగానేమో 8900, తర్వాత 100. డిస్కౌంట్కి ఎదురుగా 100. ఇప్పుడు లక్ష్మణాచారికి ఇచ్చిన చెక్కు మరియు అతను ఇచ్చిన డిస్కౌంట్. ఓకే, ఎంట్రీ దేనికి రాస్తాం మనం? లక్ష్మణాచారికి ఇచ్చిన చెక్కు మరియు అతను ఇచ్చిన డిస్కౌంట్. అమౌంట్ జాగ్రత్తగా వేయాలి. డెబిట్లో 9000, క్రెడిట్లో బ్యాంకుకి ఎదురుగా 8900, డిస్కౌంట్కి ఎదురుగా 100. ఇక్కడ లక్ష్మణాచారి పర్సనల్ అకౌంట్, బ్యాంక్ రియల్ అకౌంట్, డిస్కౌంట్ నామినల్ అకౌంట్, 3 ఖాతాలు ఒకే దాంట్లో వచ్చేసాయి మనకి. ఇలాంటి ఎంట్రీస్ ఇంపార్టెంట్. వీటికే మార్క్స్ మిస్ అవుతూ ఉంటాం మనం ఎగ్జామ్లో. కాబట్టి 1కి 2 సార్లు చూసుకొని ఇవి కరెక్ట్గా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 12th రోజు వడిరాజు నుండి వచ్చిన చెక్కు. ఈ వడిరాజు ఎవరు? మనకు అప్పు ఇచ్చిన వ్యక్తి, రుణగ్రస్తుడు కదా. మనం ఇంతకుముందు జనవరి 1 రోజు రాసుకున్నాం. వడిరాజ్ ఖాతా, వడిరాజ్ మనకి రుణగ్రస్తుడు. ఎంత ఇచ్చాడు అప్పుడు మనకు? అతను 2500 ఇచ్చిండు. ఇప్పుడు ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేయాలి కదా. మనం బిజినెస్ స్టార్ట్ చేసి కొన్ని డేస్ అవుతుంది కాబట్టి మన దగ్గర డబ్బులు వచ్చాయి, అతనికి ఇచ్చేసేయాలి. ఓకే,
ఎంత ఇస్తున్నాం? వడిరాజు నుండి వడిరాజ్ చిన్న ఓకే, వడిరాజు నుండి చెక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు చెక్ గురించి ఆలోచిద్దాం. చెక్ వచ్చిందా పోయిందా? వచ్చింది. వస్తే ఏం చేయాలి? రూల్ ఇది వాస్తవిక ఖాతా కాబట్టి వాస్తవిక ఖాతా రూల్ ప్రకారము వస్తే డెబిట్ పోతే క్రెడిట్. చెక్ అంటే ఏంటి? దేన్ని చేయాలి మనం? బ్యాంకుని డెబిట్ చేస్తున్నాము. ఓకే, మళ్ళీ ఇంతకుముందు వడిరాజుని డెబిట్ చేసినాం కదా ఇక్కడ. ఇప్పుడు వడిరాజు ఖాతాని క్లోజ్ చేయాలి. వడిరాజు ఖాతా డెబిట్ లో ఉంది కదా, ఇక్కడ ఇండికేట్ చేసుకున్నాం మనం. దీన్ని క్లోజ్ చేయాలంటే ఈ నెక్స్ట్ ఎంట్రీలో మనం వడిరాజుని క్రెడిట్ రాస్తాం. అప్పుడు ఎంట్రీ ఏమవుతుంది? బ్యాంక్ ఖాతా డేటా టు వడిరాజ్ ఖాతా. ఒకసారి అమౌంట్ చెక్ చేసుకోండి. వడిరాజ్కి మనం ఎంత ఇవ్వాలి? 2500 ఇవ్వాలి, అవునా? కానీ మనం ఇప్పుడు ఎంత ఇస్తున్నాం? 1500 ఇస్తున్నాము. ఇక్కడ ఇంతకు ముందు లెక్కలాగా తక్కువ అమౌంట్ కాదు, ఇది ఎక్కువ అమౌంట్ ఉంది కాబట్టి దీన్ని డిస్కౌంట్ గా మనం ట్రీట్ చేయడానికి అవకాశం లేదు. 100, 50, 150 అయితేనే మనం దాన్ని డిస్కౌంట్ గా ట్రీట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది డిస్కౌంట్ కాదు. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది మనకి? బ్యాంక్ ఖాతా డెటార్ టు వడిరాజు ఖాతా. డిస్కౌంట్ లేదు ఇందులో, ఎందుకంటే ఫుల్ పేమెంట్ చేయలేదు. బ్యాంక్ అకౌంట్ డేటా టు వడిరాజ్ ఖాతా. వడిరాజ్ నుండి చెక్కు వచ్చినందున 1500. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ చూద్దాం. వసంత్ కుమార్ కు జారీ చేసిన చెక్కు. ఈ వసంత్ కుమార్ ఎవరు? మనకు అప్పు ఇచ్చిన వ్యక్తి. ఇంతకు ముందు అప్పు ఇచ్చాడు కాబట్టి అతన్ని క్రెడిట్ లో రాసుకున్నాం. ఇప్పుడు అతను బాకీ క్లియర్ చేస్తున్నాం కాబట్టి డెబిట్ లో రాసుకుంటాం. వసంత్ కుమార్ కు ఇచ్చిన చెక్కు ఎంత ఇచ్చాము? 2000 ఇచ్చినాం వసంత్ కుమార్కి. ఎంత ఇవ్వాలి మనం వసంత్ కుమార్కి? యాక్చువల్గా 6000 ఇవ్వాలి, కానీ ఎంత ఇస్తున్నాం? 2000 ఇస్తున్నాం. కాబట్టి దీంట్లో కూడా డిస్కౌంట్ లేదు. ఎంట్రీ సింపుల్ గా రాసేయచ్చు. డబ్బులు వస్తున్నాయా పోతున్నాయా? పోతున్నాయి కాబట్టి క్రెడిట్ చేసేస్తున్నాము. తర్వాత వసంత్ కుమార్ని డెబిట్ చేస్తాం. వసంత్ కుమార్ ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా. వసంత్ కుమార్కు చెక్కు జారీ చేసినందున. ఓకే, నెక్స్ట్ మనము నగదు కొనుగోలు. ఇది నిన్నటి ప్రాబ్లంలో కూడా చేసాము. ఇట్ ఇస్ వెరీ ఈజీ. ఇందులో క్లియర్గా కనిపిస్తున్నాయి 2 అంశాలు. ఒకటి నగదు, రెండవది కొనుగోలు. దీంట్లో మనం ఎక్కువ రిస్క్ ఏం లేదు మనకి. ఒకటి నగదు, రెండవది కొనుగోలు. నగదు వస్తుందా పోతుందా? సరుకు కొన్నప్పుడు నగదు పోతుంది కదా, సో నగదుని క్రెడిట్ చేస్తున్నాము, సరుకుని డెబిట్ చేస్తున్నాము. ఎంట్రీ ఏమని వస్తుంది మనకు అప్పుడు? కొనుగోలు ఖాతా డేటా టు నగదు ఖాతా. ఇవి ఆల్రెడీ మనం చాలాసార్లు రాసాం కాబట్టి ఇట్ ఈస్ ఈజీ. కొనుగోలు ఖాతా డేటా టు నగదు ఖాతా. నగదుకు సరుకు కొన్నందున. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ లో డిపాజిట్ చేసిన చెక్కు. ఇది కూడా వెరీ ఈజీమా. ఎందుకు చెప్పండి? ఇందులో కూడా 2 రియల్ అకౌంటే. ఏంటది? ఒకటి బ్యాంకు, ఇంకొకటి నగదు. నగదు వస్తుందా పోతుందా? పోతుంది, కాబట్టి క్రెడిట్ చేస్తున్నాం. ఎక్కడికి పోతుంది అది? మన బ్యాంక్ అకౌంట్లోకే వస్తుంది, కాబట్టి బ్యాంకుని డెబిట్ చేద్దాం. ఎంట్రీ ఏంటి అప్పుడు మనకి? బ్యాంక్ అకౌంట్ డేటా టు నగదు ఖాతా. బ్యాంక్ ఖాతా డేటా టు నగదు ఖాతా. బ్యాంకులో నగదు డిపాజిట్ చేసినందున. ఓకే, తర్వాత
ప్రకటన ఖర్చుల చెల్లింపు. ఇది అద్దెలాగానే. ప్రకటన ఖర్చులకి చెల్లించడము అంటే నగదు వస్తుందా పోతుందా? పోతుంది కాబట్టి నగదుని క్రెడిట్ చేస్తున్నాము. ఎందుకోసం ఇది పోతుంది? ఖర్చులు ఎప్పుడు డెబిట్. ఏ రూలు? నామినల్ అకౌంట్ రూలు. ఖర్చులు నష్టాలు డెబిట్, ఆదాయాలు లాభాలు క్రెడిట్. అంటే ఎంట్రీ ఏమొస్తుంది? ప్రకటన ఖర్చుల ఖాతా డేటా టు నగదు ఖాతా. చూడండి ఇక్కడ ప్రకటన ఖర్చుల ఖాతా డేటా టు నగదు ఖాతా, ప్రకటన ఖర్చులు చెల్లించినందున. తర్వాత శ్రీమతి గురురాజ్ నుండి అప్పు తీసుకొని వెంటనే బ్యాంకులో డిపాజిట్ చేసినది. ఇక్కడ వ్యాపారం చేస్తున్నది ఎవరు? గురురాజ్. అవునా? ఇప్పుడు గురురాజ్ వాళ్ళ వైఫ్ దగ్గర నుండి అప్పు తెచ్చుకున్నాం మనం. గురురాజ్ నుండి అప్పు తెచ్చుకున్నా, గురురాజ్ వైఫ్ నుండి అప్పు తెచ్చుకున్నా, ఇంకొక ఎక్స్ దగ్గర నుండి తెచ్చుకున్నా, ఇవి ఎవరి దగ్గర నుండి తెచ్చుకున్నా వీళ్ళందరూ కూడా బయట వ్యక్తులే. ఎందుకు? సంస్థ అనేది ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగినది. ప్రత్యేక న్యాయసత్వము అనే ఒక రూల్ ఉంది కదా మనకి. లీగల్ ఎంటిటీ, సపరేట్ లీగల్ ఎంటిటీ. కంపెనీ అనేది ఒక వ్యక్తి, ఆర్టిఫిషియల్ పర్సన్. ఓకే, చట్టంచే సృష్టించబడిన వ్యక్తి. కాబట్టి ఈ వీళ్ళు ఎవరి దగ్గర నుండి అప్పు తెచ్చినా అది బయట అప్పే అవుతుంది. కనుక శ్రీమతి గురురాజ్ కూడా అప్పు కిందికే వస్తుంది. అప్పుడు శ్రీమతి గురురాజ్ దగ్గర నుండి అప్పు తెచ్చినాము అంటే నగదు మనకు వస్తుంది. నగదు వస్తుంది కాబట్టి నగదుని డెబిట్ చేస్తున్నాము, శ్రీమతి గురురాజ్ అప్పు ఖాతాని క్రెడిట్ చేస్తున్నాము. ఒకసారి ఎంట్రీ చూడండి ఇక్కడ. రైట్, తీసుకొచ్చిన దాన్ని వెంటనే మనం బ్యాంక్లో డిపాజిట్ చేసేస్తున్నాం కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెటార్ టు శ్రీమతి గురురాజ్ అప్పు ఖాతా, అప్పు తీసుకొని బ్యాంక్లో డిపాజిట్ చేసినందున. ఇక నెక్స్ట్ వచ్చేసి సొంత వాడకానికి బ్యాంకు నుండి తీసుకున్నది. మనం చాలాసార్లు చేస్తాం ఇది. సొంత వాడకాలు అంటే డ్రాయింగ్స్ ఎప్పుడు డెబిట్ వైపునే ఉంటాయి. బ్యాంకు నుండి తీసుకున్నాం కాబట్టి బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. ఎంట్రీ ఏమొస్తుంది అప్పుడు మనకి? సొంత వాడకాల ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా. నెక్స్ట్ వన్, జనవరి 31 రోజు ఇంటి యజమానికి చెక్కు ద్వారా చెల్లింపు. ఇంటి యజమానికి చెక్కు ద్వారా చెల్లించిన అద్దె చెల్లించినాం కాబట్టి అద్దె చెల్లించినాం కాబట్టి మన దగ్గర నుండి నగదు పోతుంది. చెక్కు ద్వారా చెల్లించినాం కాబట్టి చెక్కు బ్యాంకుని క్రెడిట్ చేస్తున్నాము, అద్దెని డెబిట్ చేస్తున్నాము. ఓకే, అద్దె ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా. ఒకసారి మళ్ళీ మీరు కూల్గా ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ని నోట్బుక్లో రాసుకొని ఎంట్రీస్ మీరు ఓన్గా రాసి ఆ తర్వాత వెరిఫికేషన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ watching. Please, okay.